వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. నేను మీ శ్రీనివాస్. వైసీపీ వైసీపీ ముఖ్యంగా ఈ రాజకీయంగా ఎక్కువగా ఏంటంటే కొంత హాట్ టాపిక్ గా ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇప్పుడు తీసుకునేటువంటి నిర్ణయాలు, అంటే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకునేటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో ఒక్కసారిగా వైసీపీలో అల్లకల్లోలమైనటువంటి పరిస్థితి కూడా ఎదురవుతుంది. దానికి సంబంధించి ఏంటి అనేది మనం చూసినట్లయితే ముఖ్యంగా మనం ఇప్పుడు ఈ టాపిక్లో ఏంటంటే నగరి రాజకీయం సంబంధించి అక్కడ వైసీపీలో కూడా అగ్గి రాజేసుకుంటుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా నగరి అనగానే మనకు గుర్తొచ్చేది రోజా గారు. ఆమె ఎమ్మెల్యేగా ఇప్పుడు మంత్రిగా కూడా కొనసాగుతున్నారు కాబట్టి అసలు ఆమెకు సంబంధించి ఎలా ఉండబోతుంది అక్కడ రాజకీయం అనేది కూడా మనకు ఒకసారి చూసినట్లయితే బెజవాడలో బొజ్జగింపులు పర్వం మొదలవుతూనే ఉంది. ఇక రోజాకు మళ్ళీ ఛాన్స్ ఇస్తారా లేదా అనేది కూడా మనం చూడాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా ఆ నగరి నియోజకవర్గానికి సంబంధించి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏమీ ప్రకటించలేదు. అసలు ఆమెకు సీట్ ఇస్తారా లేకపోతే కొత్త వారికి అవకాశం ఇస్తారా అనేది కనుక ఇప్పటి వరకు కూడా దానికి సంబంధించి అది ఒక సస్పెన్స్ గానే క్రియేట్ అవుతుంది. అయితే ఏపీ వ్యాప్తంగా అభ్యర్థుల ఎంపికలో వైసీపీ గూడు పుట్టింది. ఇప్పటి వరకు కూడా పలు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్ దక్కకపోవడంతో కొందరు పార్టీని వీడగా మరికొందరు అయితే రాజకీయ సన్యాసం కూడా తీసుకుంటున్నాం అనేసి కూడా ప్రకటన ఇచ్చేశారు. అయితే ఇక్కడ ముఖ్యంగా రాయలసీమ వ్యాప్తంగా కనుక మనం చూసినట్లయితే ఆ నియోజకవర్గాల్లో ఏం జరుగుతుంది అనేది కూడా చాలా మందికి అర్థం కావట్లేదు. అసలు ప్రతిపక్షాలకు కూడా అసలు వీళ్ళు పట్టించుకోరు, కానీ ఏం చేసినా ఏం జరిగినా వాళ్ళు అసలు పట్టించుకోవట్లేదు. వాళ్ళ ఎత్తులు పై ఎత్తులు ఎవరు వస్తే ఏ విధంగా అనే దానిపైన కూడా ప్రతిపక్షాలు అయితే ఆ విధంగా ముందుకెళ్తున్నాయి. ఇక్కడ ఏ నియోజకవర్గంలో ఏం జరగనుంది అనే అంశం కొంత ఆసక్తిగా ఉంటుంది. అందరిలో కూడా ఇదే చర్చ అయితే ఎక్కడ ఇద్దరు కూర్చున్నా దాని గురించే మాట్లాడుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి పరిపాలన అసలు ఈసారి గెలవడనేసి, కొంతమంది గెలుస్తారని, ఇటు రకరకాలైనటువంటి వ్యాఖ్యలు. సరదాగా కొంతసేపు పెద్దవాళ్ళు కూర్చుంటే రాజకీయాల గురించే మాట్లాడుకుంటారు. దానికి సంబంధించి భిన్నాభిప్రాయాలు కూడా ఉన్నాయి. అధిష్టానం ప్రకటన కోసం 1000 కళ్ళతో ఒక మహిళా నేత చూస్తుంది. ఇక్కడ స్వపక్షంలో ఆమెకి ఎక్కువ కూడా ప్రత్యర్థి వర్గం కూడా ఉంది అని చెప్పుకోవచ్చు. రాజధానిలో కూర్చొని ఆమెకు వ్యతిరేకంగా రాజకీయం మొదలు పెట్టేశారు. అధిష్టానం ఆ ప్రత్యర్థి వర్గాన్ని కూడా బుజ్జగిస్తుంటే ఆ వర్గంలో వారు మాత్రం ఆ మహిళా నేతను తాము మాకు పడదు ఆ మహిళా నేత అనేసి కూడా అంటున్నారు. కలిసి పని చేయమనేసి కూడా తెగేసి చెప్పేస్తున్నారు. నగరి నియోజకవర్గానికి సంబంధించి అది ఎవరనేది కూడా మనకు అర్థమైపోయింది. గతంలో నగరి నియోజకవర్గంలో ఒక పబ్లిక్ మీటింగ్ కూడా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళినప్పుడు అక్కడ రోజా గారి ఫ్లెక్సీలో రోజా గారి ఫోటో లేకపోవడం, ఉన్న ఫోటోలు కూడా చించివేయడం, లేదా శాంతి అనేసి ఒక నేత ఆమె చేత కూడా చెయ్యి సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారే ఇక మీరు కలిసి పని చేయండి అనే విధంగా కూడా చెయ్యి ఇస్తే కూడా ఆమె చెయ్యి ఇవ్వడానికి నిరాకరించడం, ఇదంతా కూడా మనం చూసాం. అంటే ఆమెకి సొంత పార్టీలోనే ఒక వ్యతిరేక వర్గం, అంటే తన సోదరులు ఏదో భూదందాలు చేస్తున్నారని, ఇప్పటి వరకు వాళ్ళు ఎదగడానికి మాత్రమే చూసుకుంటున్నారు, అటు కార్యకర్తలు కావచ్చు లేదా ప్రజల కోసం కూడా రోజా గారు ఏమి చేయట్లేదని అనేకమైనటువంటి విమర్శలు ఆమె పైన ఉన్నాయి. ఆమె ఆ జబర్దస్త్ షోలకని రకరకాలుగా ఉంది. ఆమె శాఖ పైన కూడా ఆమె ఇప్పటివరకు ఏమి చేసింది లేదు. కానీ చంద్రబాబు నాయుడు గారు సంబంధించి కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, లేదా లోకేష్ గారు, ఇలా వేరే వాళ్ళ పైన నోరేసుకొని పడిపోవడానికి మాత్రమే రోజా గారు మొదట్లో ఉంటారు. కానీ అభివృద్ధికి సంబంధించి మాత్రం అసలు ఏమీ లేదనేసి కూడా నగర ప్రజలతో పాటుగా అంతర్గతంగా పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇదే విషయాన్ని కూడా ఆమె అధికారంలోకి వచ్చినప్పటి నుండి కూడా నగర నియోజకవర్గానికి ఇప్పటి వరకు కూడా చేసింది ఏమీ లేదంటే కూడా ఆ సొంత పార్టీ నేతలు కార్యకర్తలు కూడా ఇదే విషయాన్ని ఎక్కువగా చేస్తున్నారు. ఇప్పుడు ఈసారి ఎలాగైనా సరే ఆమె టికెట్ రాకూడదు అనే ఉద్దేశంతోనే సొంత పార్టీలో పనిచేసినటువంటి ఎవరైతే నేతలు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి దగ్గర పడిగాపులు కాసి ఈసారి ఆమెకి సీట్ ఇవ్వకండి అనే దానికి సంబంధించి కూడా అక్కడ బలంగా వాళ్ళు పోరాటం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అందుకనేసి ఇప్పటి వరకు కూడా నగరి నియోజకవర్గానికి సంబంధించి ఎటువంటి విషయాన్ని కూడా ప్రకటించలేదు జగన్మోహన్ రెడ్డి. అయితే రాజకీయంలో అరంగేటం చేసింది మొదట తెలుగుదేశం పార్టీ నుంచి అయినప్పుడు కూడా టీడీపీ కండువా కప్పుకొని 2 సార్లు ఎమ్మెల్యేగా, ప్రస్తుతం అయితే మంత్రిగా కూడా ఆర్కే రోజా గారు కొనసాగుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం.
అయితే రాజకీయాలు అన్నాక అనేక పరిణామాలు జరుగుతూ ఉంటాయి, అవి సర్వసాధారణమే. కానీ రోజాకి పరోక్షంగా ఒక వర్గం మాత్రం వ్యతిరేకంగా ఉంది. ఆ వర్గం ఎవరో కాదు, ఆ సొంత నియోజకవర్గంలోనే 5 మండలాల్లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం మంత్రి రోజాకు ఎదురు దెబ్బ తగులుతూనే ఉంది. ఆ 5 మందికి సంబంధించి వైసీపీ ప్రతిపక్షంగా ఉన్నటువంటి సమయంలో రోజాకు మిత్రులుగా కేజే కుమార్ కావచ్చు, లేదా కేజే శాంతి కావచ్చు, ఇక రెడ్డివారి చక్రపాణి రెడ్డిలు కావచ్చు, అనేక కారణాల వల్ల వీళ్ళందరూ కూడా వైసీపీ అధికారంలోకి రాగానే రాజకీయ ప్రత్యర్థులుగా కూడా మారిపోయారు. మున్సిపల్ పంచాయతీ ఎన్నికల్లో కూడా రోజా వర్గం ఏదైతే ఉందో ప్రత్యర్థి వర్గం కావచ్చు, ఒకరిపైన ఒకరు పైచేయి సాధించాలాగా కసరత్తులు అయితే నూరుకున్నారు. కానీ ఇప్పుడు ఈ 3 నెలల్లో ఎన్నికలు సమీపిస్తున్నటువంటి తరుణంలో కూడా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మనం కనుక చూసినట్లయితే ఇక్కడ వైసీపీ 2 విడతల అభ్యర్థులను కూడా పేర్లను ప్రకటించింది, ఇక 3వ విడత కూడా ప్రకటించారు. 2 విడతలు కాదు, అయితే 2-3 రోజుల్లో మనకు దీనికి సంబంధించి కూడా ఇక 4వ లిస్ట్ ఏమైనా ప్రకటిస్తారా లేదా అనేది కూడా చూడాలి. అయితే ఈ 3 జాబితాలు విడుదల చేసే ఛాన్స్ కూడా మనం చూసాం. కానీ ఇప్పటి వరకు కూడా రోజా గారు పేరైతే రాలేదు నగరి నియోజకవర్గానికి సంబంధించి. అసలు నగరి సంగతి ఏంటి, అసలు నగరి నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించినటువంటి అవకాశం ఉందా ఇప్పుడల్లా, లేదా అది చివరి వరకు సస్పెన్స్ కొనసాగుతుందా లేదా అనేది కూడా చూడాలి. అయితే కొన్ని కారణాల వల్ల అది వాయిదా పడుతూ వస్తుంది అంటున్నారు. అయితే సీఎం జగన్ ఖచ్చితంగా తనకు సీటు ఇస్తారనేసి కూడా ఎమ్మెల్యే ప్రస్తుత మంత్రి అయినటువంటి రోజా గారు చాలా గట్టిగానే నమ్ముతున్నారు. అంటే ఏ విధంగా ఆయన నమ్ముతున్నారు అంటే కూడా, అంటే నోరేసుకొని పడిపోతుంది, లేదా మహిళా నేతగా అలా ఒక నోరున్నటువంటి నేతగా కూడా కొంత ఏమన్నా ఆమెకు సీట్ ఇస్తారా లేదా అనేది కూడా చూడాల్సినటువంటి సమయం. అయితే ఏం జరుగుతుందని కూడా ఇప్పుడు ఆ ఉత్కంఠత అయితే మనకు కంటిన్యూగా కొనసాగుతూనే ఉంటుంది. అందుకు అనుగుణంగానే సీఎం జగన్ నుంచి కూడా భరోసా వచ్చిందనేసి కూడా ఆమె నాకు ఎలాగైనా ఈసారి సీటు వస్తుందనేసి కూడా ఆమె బాగా బలంగా నమ్మి ఉంది. సన్నిహితుల దగ్గర కూడా ఇదే విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు నాకు సీటు ఇస్తారు అనేది కూడా తన సన్నిహితుల దగ్గర కూడా చెప్పినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఈసారి ఎమ్మెల్యేగా పోటీ చేస్తే హ్యాట్రిక్ కొట్టాలనేసి కూడా ఆమె భావిస్తుంది. అయితే ఈ హ్యాట్రిక్ అనేది కూడా చాలా, అంటే 100లో 99% మెంబర్స్కి హ్యాట్రిక్ అనేది సాధ్యం కాదు. ఆ 1% మెంబర్స్కి మాత్రమే హ్యాట్రిక్ ఫిగర్ అనేది వస్తూ ఉంటుంది. 99% మెంబర్స్కి అది వర్కౌట్ కాదు. అయితే కొంతమంది మాత్రం వస్తుంది. అయితే అందరూ ప్రత్యర్థి వర్గంతో సహకారం, అంటే ఇక్కడ ప్రత్యర్థి వర్గం సహకారంతో ఎంతో అవకాశం ఆమెకి వచ్చిందా లేదా అనేది కూడా ఆమె కొంత సందిగ్ధంలో ఉంది. ఎంత అవసరం అని కూడా ఆమె హైకమాండ్కి చెప్పినప్పుడు కూడా తెలుస్తుంది. అందుకు అనుగుణంగానే రోజా ఇక్కడ ప్రత్యర్థి వర్గాన్ని బొజ్జగించే ప్రయత్నం చేసినప్పుడు కూడా చేతులు కలిపేందుకు కూడా మనం ఇందాక నేను చెప్పాను, జగన్మోహన్ రెడ్డి గారు నగరి నియోజకవర్గంలో పబ్లిక్ మీటింగ్ వచ్చినప్పుడు అక్కడ అంటే రోజా గారికి ఆ శాంతి వాళ్ళిద్దరు కూడా చేయి కలిపే ప్రయత్నం చేస్తే కూడా ఆ స్టేజ్ మీద కూడా ఆమె ఆ చేయి కూడా ఇవ్వకుండా ఇచ్చేసింది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన యొక్క నిర్ణయాన్ని కానీ ఆమె వ్యతిరేకించినట్టే లెక్క అంత పబ్లిక్ మీటింగ్ లో. జనరల్ ఇంకేదన్నా ఉంటే మామూలుగా ఇది చేసుకోవచ్చు, కానీ అక్కడ మాత్రం ఆ వ్యతిరేకత అయితే పబ్లిక్ గానే అందరికి తెలిసిపోయే విధంగా కూడా చేసింది. అంటే ఇక్కడ ఆమెకి ఎంత వ్యతిరేకత ఉంది అనేది కూడా అక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి కూడా అక్కడికి వచ్చి ఆ పరిస్థితిని చూసిన తర్వాత అర్థమవుతుంది. ఒక రకంగా చెప్పాలంటే అక్కడ రోజా గారికి అవమానం కాదు, జగన్మోహన్ రెడ్డి గారికి కూడా అవమానకరంగానే అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆయన చేయగలిపినా కానీ ఏదైనా ఉంటే అక్కడ చేయగలుపుకుని తర్వాత ఏదైనా మాట్లాడి ఉండొచ్చు, కానీ అటువంటి పరిస్థితులు అయితే చూసాం. అయితే చేతులు కలిపేందుకు పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నించిన ఆసక్తి చూపట్లేదనేసి కూడా మనం ఆ రోజు చూసాం. అయితే 2 సార్లు ఇక్కడ మనం చూసినట్లయితే ముఖ్యంగా 2 సార్లు కూడా ఇక్కడ రోజా గారు ఇక్కడ మనకి ప్రధానంగా ఆ 2 సార్లు కూడా ఆమె నగర నియోజకవర్గంలో టీడీపీ ఎమ్మెల్యే పైన కూడా, అంటే ఎమ్మెల్యే అభ్యర్థుల పైన కూడా 2 సార్లు మనం చూసాం గెలిచినటువంటి పరిణామం. రీసెంట్గా అంటే 2014, 2019 ఎన్నికల్లో కూడా రోజా అక్కడ గెలిచిన సంగతి మనందరికీ తెలిసిందే. ఇక్కడ కాకపోతే రోజా గారికి ఏంటంటే జనరల్గా ఆమె ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎక్కువగా జబర్దస్త్ షోకే పరిమితం అయితే అయింది. కానీ తన నియోజకవర్గంలో పనులకు సంబంధించి కావచ్చు. అయితే మరొక విషయం కూడా ఏంటంటే రోజా గారు గత ఎన్నికల్లో కూడా ఆమె
అంటే నేను ఈసారి నన్ను గెలిపించకపోతే నేను చనిపోతాను అని ఏదో ఒక ఎమోషనల్ బ్లాక్మెయిల్ గా ఓటర్స్ ని చెప్పినట్టుగా కూడా కొన్ని వార్తలు అయితే వినిపించాయి. అందులో ఎంత వాస్తవం ఉందనేది కూడా మనకు తెలియాల్సి ఉంది. కానీ ఆమె ఈసారి హ్యాట్రిక్ కొట్టాలని అనుకుంటుంది. టికెట్ ఇస్తే హ్యాట్రిక్ కొడతారా లేదా, ప్రజలు ఆమెను ఏ విధంగా స్వీకరిస్తారా లేదని కూడా చూడాల్సి ఉంది. అయితే ఇక్కడ అటువంటి పరిణామాలు కూడా సొంత పార్టీ నేతలు కూడా ఆమె వ్యతిరేకిస్తుండడం, ఒకవేళ ఇన్ కేసు ఆమెకే కనుక సీట్ ఇస్తే ఈ సొంత పార్టీకి ఉన్నటువంటి నేతలు కూడా 100% వీళ్ళే ఓడిస్తారు. ఆమెను ఎవరో ఓడించాల్సినటువంటి పని లేదు. వైసీపీలో జయకేతను ఎగరవేయాల్సినటువంటి వారు కూడా ఇప్పుడు వాళ్ళు ఒక సపరేట్ అయిపోతారని చెప్పుకోవచ్చు ఆ నియోజకవర్గానికి సంబంధించి. ఇక్కడ ప్రత్యర్థి అయినటువంటి కేజే కుమారు ఇప్పటికి కూడా రోజాకు వ్యతిరేకంగానే ఉన్నారు. ఆయన విజయవాడలో రోజాకి సంబంధించి కూడా పావులు కలుపుతూ ఉన్నారు. నియోజకవర్గం నుంచి కూడా మంచి పట్టున్నటువంటి నేతగా ఆయన పేరు తెచ్చుకున్నారు కేజే కుమార్ గారు. అతనికి తోడుగా కూడా రెడ్డివారి చక్రపాణి రెడ్డి ఏకమైపోయారు. ఈ 5 మండలాలకు సంబంధించి కనుక మనం చూసినట్లయితే ఇక్కడ ఉన్నటువంటి నేతలు ఏకం చేసుకుని రోజాకు వ్యతిరేకంగా ఆయన పనిచేస్తున్నారు. తమరులో ఒకరికి ఎవరైనా ఎమ్మెల్యే అభ్యర్థిగా అవకాశం కల్పించాలనేసి కూడా కేజే శాంతి కూడా ఆమె భావిస్తుంది. అంటే ఇస్తే బాగుంటుందని కూడా పార్టీ అధిష్టానానికి అంటే జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పినట్టుగా ఒక సమాచారం అయితే ఉంది. అయితే జగన్మోహన్ రెడ్డికి చెప్పారా లేదా సజ్జల గారికి చెప్పారా అనేది కూడా ఇక్కడ కొంత ఇదనమాట. అయితే దానికి సంబంధించి ఎలాగైనా వీళ్ళు విజయవాడలో మకాం వేసి ఆమెను ఎలాగైనా ఓడించే ప్రయత్నం అయితే చేస్తున్నారని కూడా తెలుస్తుంది. సజ్జల దగ్గర నుంచి కూడా ఫోన్ కాల్ మాత్రం మళ్ళీ రోజాకే టికెట్ ఇచ్చే యోచనలో ఉన్నారనేసి కూడా అందరూ ఆమెను సహకరించాలని చెప్పినట్టుగా కూడా ఒక సమాచారం అయితే ఒక వార్త అయితే వినిపిస్తుంది. అందులో ఎంతవరకు నిజం అనేది కూడా మనకు అధికారికంగా ప్రకటన రాలేదు కాబట్టి అది అప్పటి వరకు సస్పెన్స్ గానే ఉంటుంది. ఇక విజయవాడలో మకాం వేసినటువంటి కేజే కుమారు రోజాకు టికెట్ ఇవ్వద్దంటూ కూడా పార్టీలో ముఖ్య నేతలందరూ కలుస్తున్నారనేసి కూడా ఒక సమాచారం అయితే ఉంది. అందరూ వద్దని వెళ్ళి రోజా పైన రకరకాల ఫిర్యాదులు చేస్తున్నారు. చాలా మంది 5 మండలాల నేతలు కూడా కలుపుకొని సీఎం జగన్ కలవాలనేసి కూడా కలుస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఆయన కలిసేటువంటి అవకాశం ఉందనేసి కూడా కొంత విశ్వసనీయ వర్గాల నుండి కూడా అందుతున్నటువంటి సమాచారం చెప్పుకోవచ్చు. ఎలాగైనా రోజాకు టికెట్ ఇవ్వకుండా చూడాలనేసి కూడా వాళ్ళు చాలా గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటువంటి పరిణామాల మధ్య ఈ 3 విడతల్లో కూడా ఆమెకు రాలేదు. అయితే ఆమె ఎమ్మెల్యేగా టికెట్ ఇస్తారా లేదనేది కూడా మనకి ఇప్పుడు ఒక సస్పెన్స్ గానే ఉంది. మనకి ఏంటంటే సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలో కూడా ఒక్కొక్కసారి మనకు క్లైమాక్స్ అసలు అవుతుందా అంటే చనిపోడా అన్నటువంటి ఏదైతే హీరోని చివరికి చనిపోతారా లేదనేసి ఒక సస్పెన్స్ అయితే పెడతారు కదా, ఆ విధంగా ఇక్కడ రోజా గారు రాజకీయ భవిష్యత్తు కూడా ఆమె టికెట్ వస్తుందా లేదనేది కూడా స్టిల్ ఇప్పుడు కూడా అది ఒక సస్పెన్స్ గానే కొనసాగుతుంది. చూద్దాం ఆమెకు టికెట్ ఇస్తారా లేదా జగన్మోహన్ రెడ్డి గారు అనేది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మరిన్ని రోజా గారికి సంబంధించినటువంటి అప్డేట్స్ మీకు ఎప్పటికప్పుడు మీరు చూడాలనుకుంటే తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి.